నమస్కారం, న్యూటీవీ న్యూస్కి స్వాగతం. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి పెట్టుబడులను ఆకర్షించేందుకు టూరిజం పాలసీని త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ పేర్కొన్నారు. సోమవారం ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో విజయవాడ భవానీపురంలోని హరిత వరం పార్కులో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పర్యాటక కార్యదర్శి రజత్ భార్గవ మాట్లాడుతూ కోవిడ్ కారణంగా పర్యాటక రంగానికి కొంత ఇబ్బంది కలిగినప్పటికీ నష్టాలు లేకపోవడం సంతోషకరమన్నారు. విశాఖపట్నంలో బీచ్ కారిడార్తో పాటు ఎకో టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. లంబసింగి, అరకులోయ ప్రాంతాలకు పర్యాటకులను ఆకర్షించేలా చర్యలు చేపట్టామన్నారు. రుషికొండలో 5 స్టార్ హోటళ్లను త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. పర్యాటకుల సౌకర్యార్థం యాప్ను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ టూరిజం పాలసీ అమలు చేయడం ద్వారా పెట్టుబడులను ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి చర్యలు చేపట్టనున్నారని వెల్లడించారు. అంతకుముందు విజయవాడ మేయర్ రాయన వర్గ భాగ్యలక్ష్మి, ఎమ్మెల్యే విష్ణు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థినుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో టూరిజం బోర్డు డైరెక్టర్లు నాగుల సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏఎల్ మల్రెడ్డి, కార్పొరేటర్ ఆంజనేయ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే నిన్న 2 days బ్యాక్ ఈ రోజు బంద్ ఉంటుందన్న ఉద్దేశంతో జరుపుకోగలమా లేదా అని కొంతమంది విజయవాడ ఎస్ఆర్ఆర్ కాలేజీలో టూరిజం డే సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది. టూరిజం అంటే ఉపాధికి మరొక పేరు టూరిజం. అది ఆంధ్ర రాష్ట్రంలో కొద్ది రోజుల్లోనే భారతదేశంలో బెస్ట్ టూరిజం పాలసీని రూపొందించినటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్కి అప్రిషియేషన్ ప్రైజ్ రాబోతుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరి దృష్టికి తీసుకొస్తాను. అందులో పనిచేసినటువంటి రజత్ భార్గవ లాంటి వారు కానీ, మంత్రి గారు కానీ, ఆ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వారందరి యొక్క కృషి కూడా ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 3 రీజియన్స్, రాయలసీమ కానివ్వండి, కోస్తాంధ్ర కానివ్వండి, ఉత్తరాంధ్ర కానివ్వండి, అన్ని ప్రాంతాల్లో కూడా టూరిజంకు సంబంధించినటువంటి పేరు ప్రఖ్యాతి కలిగినటువంటి అనేక ప్రదేశాలు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండటం అది మనందరికీ కూడా గర్వకారణం అని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేసుకుంటాను. గండిగోడ దగ్గర నుంచి అలాగే లంబసింగి వరకు అలాంటి ప్రదేశాలని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే కృష్ణా, గోదావరి నదులు, ఈ 2 నదుల్లో కూడా బోటింగ్ ఉందన్నమాట, పాపికొండలు. అట్లాగే మన జిల్లాకు సంబంధించినటువంటి మనం మాట్లాడుకోవాలంటే కొండపల్లి నుంచి కొల్లేరు వరకు కూడా బ్రహ్మాండమైనటువంటి స్పాట్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ చీఫ్ సెక్రటరీ గారు ఉన్నారు కాబట్టి ఈ 2 జిల్లాల్ని కలిపి ఒక సర్క్యూట్ టూరిజం కింద తీసుకొస్తే బాగుంటుందని చెప్పి నా చిన్న సలహా. ఎందుకంటే మనం గతంలో కొంత పెద్ద పెద్ద బస్సులు పెట్టి ఇక్కడి నుంచి మనం పక్కనే ఉన్నటువంటి అమరావతి కానివ్వండి, మంగళగిరి కానివ్వండి, కొండపల్లి కానివ్వండి, కొల్లేరు కానివ్వండి, ఇట్లాగా టెంపుల్ టూరిజంని ఇంప్రూవ్ చేసుకుంటూ సర్క్యూట్ టూరిజంకి మనం నాంది పలికితే బాగుంటుంది అని చెప్పని ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ గారిని కోరుతా ఉన్నాను. దీంతోపాటు ఇంకొక ప్రధానమైనటువంటి సమస్య ఈ టూరిజంలో ఏముందంటే గైడ్స్ అన్నమాట. ఆ గైడ్స్ యొక్క కొరత చాలా ఉంది. విజయవాడ ఎస్ఆర్ఆర్ కాలేజీలో నిన్న సదస్సు జరిగినప్పుడు ఒక క్లాస్ పెట్టండి సార్, కొంతమందిని ఈ గైడ్స్ని మనం సబ్జెక్ట్ తీసుకొచ్చి మనం ఇంప్రూవ్ చేస్తే వాళ్ళు పబ్లిక్ని, వచ్చేటటువంటి పర్యాటకుల్ని ఎక్కడ ఏది ఉంది అక్కడ తీసుకెళ్ళటమో, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడమో, దాని చరిత్రను ఎక్స్ప్లెయిన్ చేయడం ఇదంతా జరుగుతుంది. అందరికీ కూడా అర్థమవుతుంది. ఏదో ఇప్పుడంటే మనం కొండపల్లి వెళ్ళి మనం చూసుకోవడమో, లేకపోతే అక్కడ బోర్డుల మీద ఏదైనా ఉంటే రాస్తే చదువుకోవడం తప్ప దాని చరిత్రని ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ గైడ్స్ని ఒక 2-3 సబ్జెక్టుగా క్లాస్గా పెడితే బాగుంటుందని చెప్పని వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేశారు. కాబట్టి చీఫ్ సెక్రటరీ గారు దాన్ని కొంచెం ఆలోచన చేస్తే ఎస్ఆర్ఆర్ కాలేజీలో, గవర్నమెంట్ కాలేజీలో ఒక కోర్సు కింద దాన్ని పెడదామని చెప్పి ఈ సందర్భం మాట్లాడుతున్నాం. సో ఈ 2 yearsలో
ఒక ఏపీటీడీసీ కార్పొరేషన్గా స్టాండింగ్ ఉంది అంటే లాస్లో లేదు కార్పొరేషన్. అంటే కోవిడ్ తర్వాత కూడా కొన్ని హోటల్స్ మీరు చూశారు, హాస్పిటాలిటీ సెక్టర్ చూశారు, 30% అంటే అది వాళ్ళు ఇదే ఉంది, రూమ్స్ ఫిల్లింగ్ ఉంది. మన దగ్గర అంటే 30% ఉంటూ కూడా మేము లాస్లో లేము. ఈరోజు గవర్నమెంట్ ఒక కార్పొరేషన్, యాజ్ అ గవర్నమెంట్ కార్పొరేషన్ మేము లాస్లో లేము. ఇంకో కొన్ని యాక్టివిటీస్ తీసుకువెళ్తున్నాం. అదేవిధంగా అంటే ఫ్యూచర్ కూడా, మీ ఫ్యూచర్ కూడా ఆంధ్రలో ఏ విధంగా అంటే టూరిజం డెవలప్ చేయాలి కూడా ఫ్యూచర్ ప్లాన్ చేసి మేము ముందు వెళ్తున్నాం. 2 నెలల క్రితంగా మనం గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఒక పెద్ద డిసిషన్ చేయడం జరిగింది. మన వైజాగ్లో బీచ్ కారిడార్తో పాటు 51 అంటే ప్రోగ్రామ్స్ అంటే ఒకసారి ఒక మీటింగ్లో అంటే శాంక్షన్ జరిగింది. దీనిలో కొన్ని బీచెస్ ఉన్నాయి, కోస్టల్ డెవలప్మెంట్, ఈకో టూరిజం డెవలప్మెంట్, అదేవిధంగా అంటే కొన్ని పార్క్స్, ప్రసాద్ స్కీమ్లో టెంపుల్ డెవలప్మెంట్ అన్నీ అంటే సార్ శాంక్షన్ చేయడం జరిగింది. వర్క్స్ జరుగుతున్నాయి. దాంట్లో కొన్ని దీంట్లో ప్రాజెక్ట్ రిపోర్ట్స్ తయారు చేస్తున్నాము, ప్రజెంటేషన్స్ చేస్తున్నాము, ప్లాన్స్ చేస్తున్నాము. కొన్ని ఇష్యూస్లో టెండర్స్ కూడా ఫైనలైజ్ చేయడం జరిగింది. ఈ మధ్యలో రిషికొండలో ఒక పెద్ద రిసార్ట్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అది ఇప్పుడు కూడా డే నైట్ వర్క్ ఉంది. మేమంటే 3 years టైం అడిగాము. సార్ మనకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు 3 years కాదు, మీరు ఒక 6 monthsలో నాకు తయారు చేసేవాళ్ళు. ఒక 5 star రిసార్ట్, 5 star హోటల్ మేము 6 monthsలో గవర్నమెంట్ ఫెసిలిటీ, గవర్నమెంట్ కాంట్రాక్టర్స్ ద్వారా మేము మొదలు పెడుతున్నాం సార్. అది వర్క్ జరుగుతుంది. 100% సార్ వీఆర్ కాన్ఫిడెంట్ దట్ విల్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 6 months. ఇట్ విల్ మేజర్ అచీవ్మెంట్ సార్. కంట్రీ వైజ్ బయట దేశాల్లో కూడా 6 monthsలో ఒక 5 star హోటల్ రిసార్ట్ ఎవరు కట్టలేదు సార్. అది డే అండ్ నైట్ వర్క్ జరుగుతుంది సార్ విశాఖపట్నం. అది కాకుండా సార్ అది మన ఫెసిలిటీస్ ఉన్నాయి. కొన్ని ఫెసిలిటీస్లో కోవిడ్ తర్వాత సరిగా సౌకర్యాలు లేదు, రిపేర్స్ అవసరం ఉన్నాయి. మేము బ్యాంక్ ద్వారా, క్యాబినెట్ ద్వారా సార్ ఆనరబుల్ సీఎం గారు మనకి కొంచెం లోన్ శాంక్షన్ చేయడం జరిగింది. దాని ద్వారా ఈ రిపేర్స్ అంటే వర్క్ మొదలు పెడుతున్నాము. నెక్స్ట్ మంత్ నుంచి 7 లొకేషన్స్లో సార్ ఈ రిపేర్స్ వర్క్ జరుగుతుంది. అదేవిధంగా సార్ కొన్ని అడ్వెంచర్ స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉన్నాయి. గండికోటలో మొదలైంది, వైజాగ్లో మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నాము. వేరే చోట్ల కూడా అడ్వెంచర్ స్పోర్ట్స్, పారాగ్లైడింగ్, వాటర్ స్పోర్ట్స్ అన్నీ అంటే సార్ మేము ప్లానింగ్ ఉంది. అది వర్క్ మొదలు పెడుతున్నాము. అది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే సార్ October 1st weekలో వస్తుంది. దీని కాకుండా సార్ ఈ ఇంటిగ్రేషన్ ఆఫ్ టూరిజం విత్ వేరియస్ డిపార్ట్మెంట్స్ అది తమ చూసారు. ఈ ఒక 2 నెలలు 3 నెలలు అంటే సార్ ఈ ఆజాదీకి అమృత్ మహోత్సవ్లో January 26 నుంచి ఇప్పుడు వరకు మోర్ దెన్ 250 ప్రోగ్రామ్స్ జరిగింది స్టేట్ రాష్ట్ర వారికి. సో వీఆర్ ట్రైంగ్ టు ఇన్కల్కేట్, కీప్ అస్ మూవింగ్. అంటే ఈ సెక్టర్ ఎలా ఉంది అంటే, సెక్టర్ అంటే ఒక వైబ్రెంట్ సెక్టర్ ఉంది టూరిజం. సెకండ్ లార్జెస్ట్ సర్వీస్ ప్రొవైడర్ అంటే జాబ్స్ రావచ్చు. ఒక హోటల్ వస్తే కిల్లీ షాప్ వస్తుంది, సప్లై చైన్స్ వస్తాయి. అదేవిధంగా అంటే టూరిస్ట్ గైడ్స్, సెంటర్స్, బుకింగ్ ఏజెంట్స్, సో చాలా మందికి అయితే అవకాశాలు ఉంటాయి ఈ టూరిజం సెక్టర్ బాగా వస్తే. సో వీఆర్ ట్రయింగ్ టు బ్రిడ్జ్ ద గ్యాప్. ఫస్ట్ టైం సార్ ఒక మన భారతదేశంలో ఒక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా మొదలు పెట్టాము సార్. అది కూడా చెప్తాను సార్. సో రిజిస్ట్రేషన్ ద్వారా మన రాష్ట్రంలో ఎక్కడ రెస్టారెంట్స్ ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి, ఒక యాప్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. అంటే సపోజ్ నేను టూరిస్ట్గా రాజమండ్రి వెళ్తున్నాము, నేను తెలియదు ఏంటి రాజమండ్రిలో నార్త్ ఇండియన్ రెస్టారెంట్ కావాలి, లేకపోతే సౌత్ ఇండియన్ కావాలి, ఒక కన్నడిగా రెస్టారెంట్ ఎక్కడ ఉంది అది. సో ఆ యాప్ ద్వారా మనకి తెలుస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా జరుగుతుంది. అదేవిధంగా సార్ అంటే చెప్పారు, రేపు ట్రావెల్ టూరిజం వాళ్ళు ఏపీ టూరిజం పాలసీ కంటే ఫస్ట్ ప్రైజ్ ఇస్తున్నారు. సో మన దేశంలో ఇది మన సీఎం గారి నేతృత్వంలో ఒక పాలసీ, కొత్త పాలసీ వచ్చింది సార్ డిసెంబర్ తర్వాత జనవరి ఫిబ్రవరిలో కొన్ని ఐటమ్స్ అంటే దీనిలో తీసుకున్నాము. మళ్ళీ కోవిడ్ వచ్చింది. బట్ వెరీ హిస్టారిక్ పాలసీ. దీంట్లో సార్ చెప్పారు ఏమేమి పాయింట్స్ ఉన్నాయి. సార్ ఎవరైనా వచ్చే ప్రజల నుంచి కూడా టూరిజం ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాలంటే సపోజ్ మన దగ్గర స్థలం ఉంది, అప్లై చేయవచ్చు.
1% లీజ్ రెంటల్. 1% అంటే చాలా తక్కువ ఉంది. 1% లీజ్ రెంటల్లో ల్యాండ్ ఇస్తారు. ఎక్కడ ఎక్కువ మంది ఉంటే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేకపోతే టెండర్ ప్రాసెస్లో వెళ్తాం. అదేవిధంగా అంటే ఇంతకుముందు అంటే 3%, 5% ఉంది, ఎవరు రావటం లేదు. అంతకుముందు సార్ ప్రీవియస్ పీరియడ్లో లీజ్ రెంటల్ ఎవ్రీ ఇయర్ 5% ఇంక్రీజ్ ఉంది. ఇప్పుడు మేమేం చేసాము, ఎవరైనా వస్తే ఎవ్రీ 5 ఇయర్స్లో 5% ఇంక్రీజ్ ఉంది. సో మంచి అంటే ఆపర్చునిటీ ఉంది. అదేవిధంగా 5 ఇయర్స్లో ఫుల్ 100% ఎస్జిఎస్టీ రిఫండ్ ఉంది. 100% రిఫండ్ సార్. ఎలక్ట్రిసిటీలో 2 రూపీస్ టారిఫ్ అంటే తగ్గిస్తున్నాం. సో సపోజ్ 7 రూపీస్ వస్తుంది, మీరు టూరిజంలో ఖర్చు చేస్తే ఫస్ట్ 5 ఇయర్స్లో 2 రూపీస్ డిస్కౌంట్, ఓన్లీ 5 రూపీస్. అదేవిధంగా అంటే పెద్దవాళ్ళు ఎవరైనా వస్తే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తే టైలర్ మేడ్ ఫెసిలిటీస్ జస్ట్ లైక్ ఇండస్ట్రీ కూడా పెట్టవచ్చు. ఈ పాలసీలో సార్ టూరిజం వాళ్ళ డిమాండ్ ఉంది, మనకి ఇండస్ట్రీ స్టేటస్ ఇవ్వాలి. 75 crores పైన ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళందరికీ ఇండస్ట్రీ స్టేటస్ వస్తుంది. సో చాలా కంటే థాట్ అబౌట్ పాలసీస్ మన సీఎం గారి నేతృత్వంలో ఇది మేము ఒక 2 నెలల చర్చించి డిసైడ్ చేశాము. దీనికంటే సార్ రేపు మన దేశంలో ఫస్ట్ ప్రైజ్ మనకి ఇస్తున్నారు, బెస్ట్ పాలసీ, బెస్ట్ ఏపీ, బెస్ట్ టూరిజం పాలసీ ఇన్ ద కంట్రీ. So we are very hopeful, sir, that with all the measures we are taking, కొంత ఇంప్రూవ్మెంట్ చేసి నెక్స్ట్ 1 yearలో ఇంకో న్యూ ఫెసిలిటీస్ తీసుకొస్తున్నాం. నెక్స్ట్ 15-20 daysలో